సార్ ఇప్పుడు వేరే దేశాల్లో ఉంటారు. సో, వాళ్ళందరూ ఇండియాలోన మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే, సో, దానికి ప్రొసీజర్ ఎలా ఉండిద్ది? వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ జేయాలి? నిహాల్ గారు మంచి సబ్జెక్ట్ అండి ఇది. మనం మాట్లాడుకుంటుందేంటంటే, ఎవరైతే అబ్రాడ్ ఎళ్లి జాబ్ చేస్తుంటారో, లేపోతే అక్కడే సెటిల్ అయినోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నోళ్ళు. అలాంటి వాళ్ళు అంటే ఎన్ఆర్ఐ స్టేటస్ ఉండేటప్పుడు వాళ్ళు ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి? ఎలా చేయొచ్చు? ఓకే. ఎన్ఆర్ఐ కేవైసీ అనేది చేయాలి. దీంట్లో ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి 2 అకౌంట్లుంటాయి సార్ జనరల్‌గా. ఎన్ఆర్‌ఇ, ఎన్ఆర్‌ఓ. ఎన్ఆర్‌ఇ, ఎన్ఆర్‌ఓ. ఎన్ఆర్‌ఓ. ఎన్ఆర్‌ఇ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. ఎన్ఆర్‌ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. ఎన్ఆర్‌ఇ అకౌంట్ ఫస్ట్ గురించి మాట్లాడదామండి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. దీంట్లో ఏంటంటే ఈ ప్రైమరీ యూజ్ ఆఫ్ దిస్ ఎన్ఆర్‌ఐ అకౌంట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఫారెన్ ఎర్నింగ్స్ ఏదో ఉంటుందో అలాంటి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ ఎన్ఆర్‌ఇ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. హ్మ్. ఓకే. దీంట్లో చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫండ్ ఔట్‌సైడ్ ఇండియా. అంటే మనం ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంటు లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఎన్ఆర్‌ఇ అకౌంట్ నుంచి చేశారనుకుందాం. చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు ప్రిన్సిపల్ ప్లస్ రిటర్న్స్ మళ్ళీ అబ్రాడ్ పంపించే ఛాన్సెస్ ఉంటుంది. ఎన్ఆర్‌ఇ అకౌంట్ నుంచి చేస్తే. ఓకే. అంటే ఎవరైతే బయట సంపాదిస్తున్నారో వాళ్ళు ఎన్ఆర్‌ఇ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయాలి. రెండోది ఎన్ఆర్‌ఓ అకౌంట్. ఎన్ఆర్‌ఓ అకౌంట్ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. ఇక్కడేమవుతుందంటే సార్ మన జనరల్‌గా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తారు కదా! వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ఆర్‌ఐ కింద మారుతారు. సో, వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఏదైనా ప్రాపర్టీస్ నుంచి ఒక ఇన్‌కమ్ వస్తాయి. హ్మ్. లైక్ యూజ్డ్ టు మేనేజ్ ఇన్‌కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏదైనా వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లైక్ రెంటల్ ఇన్‌కమ్, డివిడెండ్ ఇన్‌కమ్ ఇలాంటివి వచ్చేటప్పుడు ఎన్ఆర్‌ఓ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకోవాలి. ఓకే. రెండోది. దీంట్లో ఫర్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫండ్స్ టు అబ్రాడ్ అగైన్. అంటే మళ్ళీ డాలర్స్‌లో మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే దీంట్లో ఒక లిమిట్ ఉంటుంది. ఓకే. $1,000,000 అంటే సుమారుగా మన కరెన్సీలో చూసుకుంటే 6.5 కోట్లు. సో, ఇంత అమౌంట్ మళ్ళీ మీరు డాలర్స్ కింద మార్చుకోగలుగుతారు. కానీ ఇక్కడ లిమిట్ ఉంటది. అక్కడ లిమిట్ ఉండదు ఎన్ఆర్‌ఈలో. రైట్. ఎన్ఆర్‌ఓలో ఏంటి మనకి వచ్చిన ఇండియాలో వచ్చిన ఇన్‌కమ్‌ని చేయాలనుకునేటప్పుడు ఎన్ఆర్‌ఓ. ఫారిన్ ఎర్నింగ్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎన్ఆర్‌ఈ అకౌంట్. ఎన్ఆర్‌ఇ. సో, ఐ థింక్ ప్రతి ఒక్క ఎన్ఆర్‌ఐ క్లయింట్‌కి ఇది కొంచెం క్లారిటీ అనేది ఉండాలి.